నమస్తే. వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. సాగు చేస్తున్న రైతులకు మరి ఈ నేపథ్యంలో అంటే సాగు చేస్తున్న ఈ తరుణంలోనే వారికి చాలా అనుమానాలు, అపోహలుంటాయి. అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ఎందుకంటే విత్తనాలు కొన్నా, ఎరువులు కొన్నా ఒక వినియోగదారుడుగా వాళ్ళు పర్చేజ్ చేస్తారు కాబట్టి ఇలాంటి సమస్యలు మరి నేపథ్యంలోనే వారికి ఎలాంటి సమస్యలు ఎదురైతే ఏ విధంగా వారికి న్యాయం చేసుకునే అవకాశం ఉంది. ఒకవైపు కన్జ్యూమర్ ఫోరం ఉంది. ఈ ఫోరం ద్వారా న్యాయం జరిగేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కన్జ్యూమర్ ఫోరం ఆఫ్ ఆల్ తెలంగాణ కన్జ్యూమర్‌కి సంబంధించి అంటే సిటీ క్యాట్కో సంబంధించి చైర్మన్ మనతో పాటు ఉన్నారు. శంకర్ లాల్ వారిని అడిగి తెలుసుకుందాం. ప్రత్యేకంగా సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు సాగు చేస్తున్నారు. సాగు నేపథ్యంలో చాలా సమస్యలు ఎదురవుతాయి. ఒక వినియోగదారుడిగా రైతులకు ఏ విధంగా న్యాయం చేసే అవకాశం ఉంది? ఎటువంటి సూచన అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? రైతులు కూడా వినియోగదారులే. రైతులు వాళ్ళు డబ్బులు పెట్టి సేవలు పొందుతున్నారు, సరుకులు తీసుకుంటున్నారు. వాళ్ళు పంట వేయడం కోసం విత్తనాలు కొనుక్కుంటూ ఉంటారు. అదేవిధంగా పురుగు మందులు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటివి తీసుకునేటప్పుడు వాళ్ళకు కూడా బాధ్యత అనేది ఉంటుంది. వాళ్ళు ఎలాంటి బాధ్యతలు చేపట్టాలి? ఇప్పుడు ఆథరైజ్డ్ డీలర్ దగ్గరనే వీళ్ళు విత్తనాలు కానీ, పురుగు మందులు కానివ్వండి, ఇవన్నీ కొనుగోలు చేయవలసి వస్తుంది. వీరు కొనుగోలు చేసినప్పుడు ఏంటంటే తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలా. బిల్లు అది కూడా ఏంటిదంటే పక్కా బిల్లు, కచ్చా బిల్లు అని గతంలో చెప్పేవాళ్ళు. అంటే మామూలుగా యాక్చువల్గా ఏంటంటే ఒక పేపర్ మీద అమౌంట్ వేసేసి ఇవ్వడం జరుగుతుంటుంది. అది కాకుండా ఆ డీలర్ ఆథరైజ్డ్ డీలరేనా కాదా, అతనికి లైసెన్స్ ఉందా లేదా, ఇవన్నీ గమనించాలా. పక్కా బిల్లు తీసుకోవాలా. తీసేసుకొని మనం ఉదాహరణకు పత్తి గింజల ప్యాకెట్ కొన్నామనుకోండి, అది కొన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ప్యాకెట్ని భద్రంగా ఉంచాలా. విత్తనాలు పొలంలో వేసినప్పుడు కొన్ని విత్తనాలు మనం వాటికి ఏం చేయాలంటే షాంపిల్గా పెట్టుకోవాలా. పెట్టుకున్న తర్వాత ఆ విత్తనాలు వేసినామనుకోండి, వాళ్ళు చెప్పిన విధంగా 15 రోజుల తర్వాతనో 20 రోజుల తర్వాతనో ఈల్డ్ వస్తుందని చెప్తారు. అదేవిధంగా ఏంటంటే మన వ్యవసాయ శాఖ అధికారి కూడా ఉంటారు అక్కడ. వ్యవసాయ శాఖ అధికారి సూచనలు, సలహాలు కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది వేసిన తర్వాత వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, ఈల్డ్ రావట్లేదు, లేకుంటే మొగ్గలోనే రాలిపోతుంది, ఇలాంటి సమస్యలు ఏమైనా ఎదురైపోయినప్పుడు ఏం చేయాలంటే దగ్గరలో ఉన్నటువంటి ఈ అధికారిని చూయించేసి, ఇది నేను విత్తనం వేసాను, ఇది ఇప్పటివరకు సరిగ్గా రాలేదు, దీనికి కారణం ఏంటి, విత్తనం డిఫెక్టా లేకుంటే డిఫెక్ట్ ఏంటిది అంటే వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఇది తప్పకుండా ఈ విత్తనం ఒక డిఫెక్ట్, దానివల్ల ఇది రావట్లేదు, ఇది రాలిపోతుంది అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్తారన్నమాట. అలాంటి సందర్భంలో ఏంటంటే వీళ్ళు వినియోగదారుల కమిషన్కి వెళ్ళొచ్చు. ఈ షాంపుల్ అయితే ఏవైతే ఇచ్చారో, విత్తనాలు దాచిపెట్టారో ఆ షాంపిల్స్, వాళ్ళు తీసుకొచ్చిన ప్యాకెట్ మీద బ్యాచ్ నెంబర్ అవన్నీ ఉంటాయి. ఆ బ్యాచ్ నెంబర్ ప్రకారం వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పొరపాటు అయితే మాత్రం వాళ్ళు సరి చేసేసి నష్టపరిహారం కూడా ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళు మేము నష్టపరిహారం ఇయ్యము అనే సందర్భంలో వినియోగదారుల కమిషన్కి వెళ్ళేసి వీళ్ళు ఆన్లైన్లో కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. స్వయంగా కూడా వినియోగదారుడు కన్జ్యూమర్ కమిషన్కి వెళ్ళి కేసులు ఫైల్ చేసుకోవచ్చు. దాంతోపాటు వీళ్ళు చెల్లించిన డబ్బులకు మరి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారో వాటికి కూడా నష్టపరిహారం కన్జ్యూమర్ కమిషన్ ఇస్తుందన్నమాట. ఇలాంటి కేసులు చాలా వరకు ఏంటంటే మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలలో బాగా జరిగాయి. వినియోగదారుల కమిషన్ ద్వారా వినియోగదారులకు న్యాయం కూడా జరిగింది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మోసపోకుండా ఉంటారు రైతులు. అదేవిధంగా రైతులు మార్కెట్కి యార్డ్కి ధాన్యం తీసుకెళ్తూ ఉంటారు. మార్కెట్ యార్డ్కి ధాన్యం తీసుకొచ్చి వీళ్ళు విక్రయించే సమయంలో వీళ్ళు కొంత కమిషన్ మార్కెట్ యార్డ్కి చెల్లిస్తారు. కాబట్టి అక్కడ కూడా వినియోగదారులే. మార్కెట్ యార్డ్లో ఎప్పుడైతే ధాన్యం తీసుకెళ్తారో అక్కడ భద్రంగా చూడవలసిన బాధ్యత మార్కెట్ యార్డ్ వాళ్ళ మీద ఉంటుంది. అక్కడ వర్షం వచ్చి ధాన్యం కొట్టుకపోయినా, లేకుంటే మిర్చి తడిసిపోయినా, నష్టం జరిగినా ఆ నష్టపరిహారానికి బాధ్యులు మార్కెట్ యార్డ్ వాళ్ళు ఉంటారన్నమాట. ఇలాంటి కేసులు కూడా వినియోగదారుల కమిషన్లో రావడం జరిగింది, న్యాయం జరగడం జరిగింది. కానీ చాలా వరకు ఏంటంటే ఈ రైతులలో చైతన్యం లేకపోవడం వల్ల వీళ్ళు ఎక్కడికి పోవాలా, ఎవరికి కలవాలనేది కాకుండా రైతులు చాలా వరకు ఏంటంటే ఈ క్రెడిట్ తీసుకోవడానికి అలవాటు పడుతూ ఉంటారు, అప్పు తీసుకోవడానికి. వీళ్ళకేంటంటే సమయానికి డబ్బులు లేకపోవడం, వేరే వ్యాపారాల మీద ఆధారపడడం, అలాంటి సందర్భాలలో వాళ్ళు ఏంటంటే
వీళ్ళు విత్తనాల ప్యాకెట్ ఇచ్చేసి వీళ్ళ పంట వచ్చిన తర్వాత అప్పుడు డబ్బులు తీసుకుంటుంటారు. అలాంటప్పుడు వీళ్లకు పక్కా బిల్లు ఇచ్చే అవకాశం లేదు వాళ్ళు. అలా కాకుండా వీళ్ళు నగదు డబ్బులు పెట్టేసి లేకుంటే ఏ విధంగానైనా డబ్బులు పెట్టి పక్కా బిల్లు తీసుకుంటే వీళ్లకు కొంచెం ఏం జరిగినా కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పంటకు కూడా ఇన్సూరెన్స్ చేయించుకుంటే పంట ఇన్సూరెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల రైతు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంది. నకిలీ విత్తనాలు చాలా మంది బయటికి వస్తుంటాయి. ఇప్పుడంటే ఈ వరి సీజన్, నాట్లు వేసే సీజన్లో కావచ్చు, లేదంటే పంటలు ప్రారంభించే సాగు చేసే మొదట్లోనే అసలు ఈ నకిలీ విత్తనాలను ఏ విధంగా గుర్తించే అవకాశం ఉందా? ఒకవేళ కనుక అవి సర్టిఫైడ్ అని చెప్పడానికి ఏమైనా మనకు ఆధారం ఉంటాయి? దీనికి ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఆ ల్యాబొరేటరీస్లో యాక్చువల్గా ఏంటంటే ఆ ప్యాకెట్ ఉంటుంది. ప్యాకెట్ మీద బ్యాచ్ నెంబర్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరర్ నెంబర్ ఉంటుంది, ఇంకోటి కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. ఇవన్నీ ప్యాక్ చేసిన వాళ్ళు ఎవరు, దీన్ని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. అలాంటి అనుమానం వస్తే చేయించవచ్చు, లేకుంటే వ్యవసాయ శాఖాధికారికి సంప్రదిస్తే వాళ్ళు సరైన సలహాలు సూచనలు ఇస్తారు. వాళ్ళు కూడా ల్యాబ్లో టెస్ట్ చేసేసి వివరాలు పంపించగలరు. ఎప్పుడైతే మనకు విత్తనాలు స్పూరియస్ ఉన్నాయని అనుకుంటే మాత్రం మన ల్యాబ్కి పంపించి కూడా టెస్ట్ చేయించుకోవచ్చు. సాధారణంగా గుర్తించేందుకు అవకాశం ఉంటుందా? ఇవి నకిలీ విత్తనాలు, లేదంటే మెరుగైన విత్తనాలు, లేదంటే పంట వస్తే రాదు అని చెప్పడానికి అవకాశం ఉంటుందా? దీని అవకాశం ఆ బ్రాండ్ని బట్టే ఉంటుంది, కానీ విత్తనాలని గుర్తించడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ కంపెనీ వాళ్ళ మీద నమ్మకం ఒకటే ఉంటుందన్నమాట. కంపెనీ వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది, ఆ ల్యాబ్లో టెస్ట్ చేయించుకోవడం ఒకటి ఉంటుంది. దానికి వ్యవసాయ శాఖ అధికారి పూర్తి సలహాలు సూచనలు ఇస్తుంటారు. వారి సలహాలు సూచనలతో పాటు వీళ్ళు ప్రొసీడ్ అయితే మాత్రం నష్టపోకుండా ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఈ అవగాహన ఎంతమందికి ఉంది సార్? వినియోగదారుల ఫోరం కావచ్చు, లేదంటే కన్స్యూమర్ కోర్టుకు వెళ్ళాలి, లేదంటే ఇలా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి రైతుల కనీస అవగాహన ఉందా అసలు? వాస్తవంగా ఏంటంటే చాలా వరకు రైతులలో అవగాహన లేదు. ఇప్పుడిప్పుడే కొన్ని సందర్భాలలో వినియోగదారులు నష్టపోయిన తర్వాత నష్టపరిహారం పొంది మొత్తం దేశం మొత్తంలో చూసుకుంటే ఒక 20-30% ఫార్మర్స్ కొంచెం అవేర్డ్ అని చెప్పొచ్చు. ఇది మూమెంట్ కొత్తగా వచ్చింది. ఈ మూమెంట్ని పబ్లిక్లో తీసుకుపోవడానికి ప్రభుత్వం ప్రోత్సహించాలా. కేవలం వినియోగదారుల సంఘాల వల్లనే కాదు, ప్రభుత్వం కూడా దీనికి సహకరించాలా. వాస్తవంగా ఏంటంటే ఇది వినియోగదారుల వ్యవహారాల శాఖ అనేది ఒకటి ఉంటుంది, ఇది పౌర సరఫరాల శాఖలో కలిసి ఉంటుందన్నమాట. దీనికి ప్రతి జిల్లాలో వినియోగదారుల కమిటీలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం తరపున కమిటీలు ఏర్పాటు చేసేసి ఎక్కడ వినియోగదారులకు సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యలపైన ప్రతి నెల 2 నెలలకు గతంలో జరిగేటి ఒక 20 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం అలాంటి జరిగినప్పుడు ఏంటంటే సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ చర్చలలో అధికారుల దృష్టికి వెళ్ళేది, అధికారులు ఆ సమస్యలను పరిష్కరించేవారు. కానీ గత ప్రభుత్వాలు ఏంటంటే ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేయకపోవడం, కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల సమస్యలు బాగా ఉత్పన్నమైనాయి. ప్రతి జిల్లాలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తారు. జిల్లా కమిటీలో వినియోగదారుల సంఘాల సభ్యులు ఉంటారు. ప్రతి రాజకీయ పార్టీ నుండి ఒక సభ్యుడు ఉంటాడు. వీళ్ళంతా కలిసి నెలకోసారి 2 నెలలకోసారి కలెక్టర్ ఆఫీస్లోనో లేకుంటే మండల ఆఫీస్లోనే వీళ్ళతో సమావేశం ఏర్పాటు చేసేసి వీళ్ళు సమస్య ఎక్కడుందో ఆ సమస్యకు పరిష్కారం చెప్పేవారు. కానీ గత కొన్ని రోజులుగా ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేయడం జరగలేదు మన తెలంగాణ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్కడి ప్రభుత్వాలు బాగా ముందుకొచ్చి ప్రోత్సహించి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. అక్కడ సమస్యలు ఇప్పుడైతే త్వరితంగా పరిష్కారం అవుతున్నాయి. ఈ వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా వినియోగదారుల పైన దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని, ఈ కమిటీలను ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నాము. మీరు ఒక చైర్మన్గా, వినియోగదారుల ఫోరంకి చైర్మన్గా రైతులకు ఇచ్చే ఒక సూచన, సలహా ఏంటి? రైతులు కొనుగోలు చేసే విత్తనాలు నాణ్యమైనయా కావా అనేది ఈ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరనే కొనుగోలు చేస్తే సురక్షితంగా ఉంటారు. అంతేకాకుండా రైతులంతా కలిసి కూడా ఉమ్మడి కొనుగోలు చేయడం వల్ల ఏంటంటే ఒక గ్రామంలో 15-20 మంది రైతులు ఉన్నారనుకోండి, 15-20 మంది రైతులకు పత్తి ప్యాకెట్లు 15-20 కేజీలో, 100 కేజీలో, 2 కేజీలో, 200 కేజీలో అవసరం ఉంటాయి. వాళ్ళంతా కూడా డైరెక్ట్ కంపెనీ వాళ్ళతోటి సంప్రదించేసి వారి ద్వారా తీసుకుంటే ధరలు కూడా తగ్గే అవకాశం ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే నాణ్యమైన సరుకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళతోటి కూడా మనం ఉమ్మడిగా అగ్రిమెంట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట.
అది చేసుకుంటే సురక్షితంగా ఉంటారు. అదేవిధంగా పురుగు మందులు ఈ పక్క వాళ్ళు వాడారని మనం వాడడం కాదు, అది సరి అయిందా కాదా అనేది ఒకటి. ఇంకొకటి పంట మార్పిడి. అందరు కలిసి పత్తి వేసారనుకోండి, అక్కడ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది, రేటు తగ్గిపోతుంది. డిఫరెంట్ పంటలు వేసుకోవడం వల్ల రైతులకు లాభం చేకూరే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఏంటంటే ఈ రైతుల మరణాలు సంభవించడానికి కారణం ఏంటంటే ఒకరిని చూసి అందరు కలిసి ఒకటే పంట వేసుకోవడం, అది మార్కెట్లో ఒకేసారి రేట్ డౌన్ అయిపోవడం, వాళ్ళకి సరి అయిన ఇది రాకపోవడం. ఇంకొకటి వీళ్ళు పంటకు ఇన్సూరెన్స్ చేయించకపోవడం. పంట ఇన్సూరెన్స్ చేయిస్తే ఆ పంట తుఫాన్ వల్ల కానివ్వండి, వరదల వల్ల కానివ్వండి, ఏదైనా జరిగితే దానికి నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది. అవన్నీ చేసుకోకపోవడం. ఇంకొకటి ఏంటంటే అప్పులు ఎక్కువగా తీసుకోవడం. అప్పులలో కూడా రైతులకు ఏం జరుగుతుందంటే ప్రతి సంవత్సరం అప్పిస్తున్నారు, కానీ ఏ విధంగా ఇస్తున్నారు? ఆయన పాత అప్పు తీర్చడం కోసం కొత్త అప్పు ఇస్తున్నారు. ఆ కొత్త అప్పు తీసుకుంటున్నారు, వీళ్లకు క్యాష్ రావట్లేదు. ఆ క్యాష్ పాత అప్పు కిందనే వెళ్ళిపోతుంది. వీళ్ళ సమస్యలుగానే ఉంటున్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా కొద్ది గొప్ప మార్పులు చేసేసి డైరెక్ట్ వీళ్లకు అమౌంట్ ఇస్తుంది. అదొకటి శుభ పరిణామం. అదేవిధంగా ఏంటంటే నూతన వ్యవసాయ చట్టం రైతులకు చాలా ప్రయోజనకారిగా ఉండేది. కానీ అలాంటి చట్టాన్ని తీసుకురాకుండా కొందరు మధ్యవర్తులు, దళారులు వీళ్ళంతా కూడా అడ్డుపడి దానికి చట్టాన్ని తీసుకురాకుండా చూశారు. వాస్తవంగా నూతన వ్యవసాయ చట్టం ఈ రైతులకు చాలా ఉపయోగపడేది. ఉదాహరణకు ఇప్పుడు ఎఫ్సిఐ గిడ్డంగులు ఉన్నాయి. ఎఫ్సిఐ గిడ్డంగులలో ప్రతి 100 కేజీలకు 50 కేజీల బస్తాలలో నింపి వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళకు ఒప్పజెప్పాలా, మిల్లర్స్కి ఒప్పజెప్పాలా. కానీ నూతన వ్యవసాయ చట్టంలో ఏంటంటే వీళ్ళు ఓపెన్గా ఒక లారీలో కానివ్వండి, ట్రాక్టర్లో కానివ్వండి, ఓపెన్గా పోసి తీసుకొస్తే వీళ్ళు ఓపెన్గా తీసుకునేవాళ్ళు. ఇంకొకటి నిల్వ ఉంచడం కోసం కూడా పెద్ద పెద్ద ఛాంబర్స్ చేశారు. ఆ ఛాంబర్స్లో ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ ధాన్యం పాడుగాకుండా ఉండే విధానం అన్నమాట. అదేవిధంగా ఏంటంటే రైతులు మార్కెట్లో తీసుకొచ్చిన సరుకుకి 3 రోజులలో డబ్బులు ఇవ్వాలనేది నిబంధన నూతన చట్టంలో, కొత్త చట్టంలో. కానీ అవన్నిటికీ కొందరికి అవగాహన లేకపోవడం వల్ల దాన్ని కొంతమంది కొన్ని రాజకీయ కారణాల వల్ల అది అమలు జరగలేకపోయింది. ఇవన్నీ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రత్యేకంగా మీరు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతుల సమస్యలు ఎన్ని మీ దృష్టికి వచ్చాయి? ఏ విధంగా పరిష్కారం చేశారు? ఎన్ని ఎట్లా సమస్యలుగా మిగిలిపోయాయి? ఒక 20 సంవత్సరాల క్రితం మారుమూల గ్రామం ఖమ్మం జిల్లా ఇల్లెందులో రైతులు లోన్ తీసుకున్నారని వాళ్ళ ఇండ్ల మీదకి వెళ్ళి జప్తు చేయడం కోసం వెళ్ళారు కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు ఒక 13 మంది ఉన్నారన్నమాట. మేము లోనే తీసుకోలేదు, మా ఇంటి మీదకి జప్తుకు ఎందుకు వచ్చారు అన్నారు. దాని విషయంలో మేము కన్జ్యూమర్ కమిషన్లో కేసు వేయడం, 1 నెల 2 నెలలు తిరగడం. దాంట్లో అక్కడ ఉన్నటువంటి సొసైటీ వాళ్ళతోటి సంతకాలు చేయించుకున్నారు. వీళ్ళేమో నిరక్షరాస్యులు, వీళ్ళకి చదువు రాదు, నమ్మకంతో చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 2-3 సార్లు వీళ్ళు బ్యాంకు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వీళ్ళంతా కలిశారు. అక్కడ గుమ్మడి నర్సయ్య గారు అని ఎమ్మెల్యే గారు ఉండే. అయితే వాళ్ళ సమక్షంలో ఏంటంటే అతను బ్యాంక్ సెక్రటరీ, నేను తప్పు చేశాను, వాళ్ళ డబ్బులు నేను ఇచ్చేస్తాను, నేను చెల్లిస్తాను అని ఒప్పుకోవడం జరిగింది. ఇలాంటి ఒప్పందాన్ని కూడా ఆయనే పూర్తి చేయకపోవడం వల్ల మేము కన్జ్యూమర్ కమిషన్లో వేసాము. కన్జ్యూమర్ కమిషన్లో కూడా వీళ్ళు బ్యాంకులో తీసుకున్నట్టు సంతకాలు కూడా పెట్టారు కదా అనే విషయాన్ని ఇచ్చేశారు. దాని తర్వాత వీళ్ళు పెద్ద మనుషుల మధ్య చేసుకున్నటువంటి ఒప్పందం దీన్ని చూపించిన తర్వాత ఫోరం కమిషన్ స్పందించి వీళ్ళకి న్యాయం జరిగేలాగా, మళ్ళీ వీళ్ళకి లోన్లు వచ్చేలాగా చేసింది. ఇలాంటివి చెప్పొచ్చు. అదేవిధంగా ఈ విత్తనాలు ఆదిలాబాద్ కానివ్వండి, మహబూబాద్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, విత్తనాల మీద కూడా కేసులు వేసేసి నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. కొన్ని సందర్భాలలో ఏంటంటే ఈ నోటీస్ వల్లనే కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్, మాదేంటంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ తెలంగాణ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్. ఫస్ట్ ఆర్గనైజేషన్ దగ్గరికి వస్తే ఆర్గనైజేషన్ తోటి సమస్య పరిష్కారం అయితే పర్వాలేదు, లేని పక్షంలో కన్జ్యూమర్ కమిషన్కి పంపిస్తాం. ఇప్పుడు ఏ వినియోగదారుడైనా కూడా ఆన్లైన్లో కూడా కన్జ్యూమర్ కమిషన్లో కంప్లైంట్ చేసుకోవచ్చు నేరుగా ప్రతి జిల్లాలో. ఇప్పుడు నూతన చట్టం 2019లో వినియోగదారుల చట్టం
లో మార్పులు చేశారు, పెద్ద మార్పులు చేశారు. దీనివల్ల ఏంటంటే వినియోగదారుడికి చాలా వెసులుబాటు కలిగిందన్నమాట. ఈ ఆన్లైన్లో పర్చేజ్ చేయడం, ఇంకొకటి ఇప్పుడు కన్జ్యూమర్ కమిషన్లు, ఇంతకుముందు కన్జ్యూమర్ ఫోరం అని ఉండేది, ఇప్పుడు దాన్ని కన్జ్యూమర్ కమిషన్ అని మార్పు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రకటనలు ఉన్నాయి, ఈ ప్రకటనల మీద కూడా పెద్ద నియంత్రణ పెట్టారు. సెలబ్రిటీస్కి కూడా బాధ్యత తీసుకోవాలా, వాళ్ళు కూడా అది జరిగితే నష్టపరిహారం సెలబ్రిటీ కూడా చెల్లించాలనే అటువంటి నిబంధనలు తీసుకురావడం జరిగింది. ఈ చట్టం వచ్చిన తర్వాత చాలా వరకు ఈ ప్రకటనలు తగ్గిపోయాయి అన్నమాట. మా సరుకు కొనండి, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, ఇప్పుడు ఫలానా సబ్బు నేను వాడాను, ఇది ఇలా ఉంది అలా ఉంది అని చెప్పారు కదా. ఇలాంటి మోసపూరిత ప్రకటనల మీద ఏంటంటే సెలబ్రిటీస్కి కూడా ఒక 10 లక్షల నుండి 50 లక్షల వరకు కూడా నష్టపరిహారం విధించే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత ఇవి కూడా తగ్గిపోయాయి. ఇంకొకటి ఏంటంటే రైతులకు కూడా ఇంత బంగారం వస్తుంది, మీరు ఈ ఎరువులు వాడితే ఇంత బంగారం వస్తుంది, అంత బంగారం వస్తుంది అని చెప్తుంటారు. అది కూడా మోసపూరిత ప్రకటనల, అది కూడా తగ్గిపోయాయి ఇప్పుడు. దాని మీద కూడా మనం ఫిర్యాదు చేయొచ్చు. దీనికోసం నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అథారిటీస్ ఉన్నాయి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు పూర్తిగా బాధ్యత తీసేసుకొని అలాంటి వాటి మీద ఇది చేసేసి వాటిని నియంత్రించే అవకాశం ఉంది. మిమ్మల్ని సంప్రదించాలన్నా, కన్జ్యూమర్ కమిషన్ను సంప్రదించాలన్నా ఏదైనా ఫోన్ నంబర్ లేదంటే మెయిల్ ఐడి ఏదైనా ఉందా? ఇప్పుడు ఏంటంటే జాతీయ స్థాయిలో నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ఒకటి ఉంది, 1915. నేరుగా ప్రతి ఏ వినియోగదారుడైనా కూడా ఇది చేయొచ్చు. మొత్తం 17 భాషలలో ఇది అందుబాటులో ఉంది. అదేవిధంగా ఆన్లైన్లో కూడా మనం కంప్లైంట్ చేసుకునే ఒక వెసులుబాటు కల్పించింది ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత. దీనికి ఇంకొకటి ఏంటంటే వాట్సాప్ కూడా ఉంది, 8800001915. ఈ నెంబర్కి కూడా చెయ్యొచ్చు. ఇప్పుడు మనం ఆన్లైన్లో కూడా ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది, కన్జ్యూమర్ డిస్ట్రిబ్యూట్ రెడ్రెసల్ కమిషన్ హైదరాబాద్ 1, 2, 3 ఉన్నాయి. అదేవిధంగా రంగారెడ్డి డిస్టిక్లో కూడా ఒక ఫోరం ఉంది. దీంట్లో వాస్తవంగా ఏంటంటే అన్ని ఫోరంలలో ఒక అధ్యక్షుడు ఉంటారు, 2 సభ్యులు ఉంటారు. ఈ ముగ్గురు కలిసి తీర్పునిస్తారన్నమాట. వాస్తవానికి 100 రోజులలో 90 రోజులలో తీర్పు రావాలా. కొన్ని సందర్భాలలో కేసులు ఎక్కువ రావడం, ఇంకొకటి అడ్వకేట్స్ ఇది వేసేసి వాయిదాలు తీసుకోవడం, దీనివల్ల కొంచెం లేట్ జరుగుతుంది. చాలా వరకు నష్టపరిహారం దొరుకుతుంది. మెడికల్ కేసులు కానివ్వండి, ఇన్సూరెన్స్ కేసులు కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి. ప్రస్తుతం కన్జ్యూమర్ కమిషన్లలో ఎక్కువ ఉన్న కేసులు ఏంటంటే మెడికల్ నెగ్లిజెన్సీ, ఇది రియల్ ఎస్టేట్లు ఎక్కువ వస్తున్నాయి. రైతుల కేసులు చాలా వరకు తక్కువ వస్తున్నాయి. రైతులకు ఏదైతే నష్టపోయామని చెప్పి ఎవరైతే వారు తెలుసుకున్న వెంటనే వారు ఏమేమి చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, స్థానికంగా వినియోగదారుల కమిషన్ సంప్రదించినా, లేదంటే నేషనల్ కమిషనర్ని సంప్రదించినా, లేదంటే నేరుగా ఆన్లైన్ ద్వారా వాళ్ళు ఫిర్యాదు చేసినా 100 రోజుల్లో ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ కనుక క్షేత్రస్థాయిలో న్యాయం జరగకపోతే కన్జ్యూమర్ కమిషన్ ఖచ్చితంగా న్యాయం చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి రైతుల్లో అవగాహన తప్పనిసరి. మోసపోయామని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. ఆ నష్టపరిహారం పొందేందుకు ఒక మంచి మార్గం మనం తెలుసుకున్నాం.